ఎలీషాకి 200 ఆత్మ దేవుడు ఇస్తాడు, అనేకమైన అద్భుతాలు చేస్తాడు. కాబట్టి పిల్లరా, మనము దేవుని యందు ఉండాలన్నా, దేవుని యందు నిలకడైన జీవితం ఉండాలన్నా, దేవునితో ఉండాలన్నా మనకేం కావాలి? దేవుని ఆత్మ కావాలి. దేవుని ఆత్మ లేకపోతే, ఆత్మ లేనివాడు నా వాడు కాదని యేసుప్రభువు ఎప్పుడో వాగ్దానం ఇచ్చారు. ఆత్మ లేనివాడు, ఎంతోమంది క్రైస్తవులు ఉన్నారు బయట, ఎంతోమంది లక్షల కోట్లు ఉన్నారు ప్రపంచంలో. ఆత్మ లేకపోతే వాళ్ళ మనకి ఆడే. ఆత్మ లేకపోతే దేవుని వాళ్ళు కాదు, దానిలో అనుమానం లేదు. దేవుని ఆత్మ ఖచ్చితంగా ఉండాలి. దేవుని ఆత్మ లేకపోతే నువ్వే క్రైస్తవుడు అయ్యా. దేవుని ఆత్మ ఉండాలి. నువ్వు క్రైస్తవుడు అంటే, నేను క్రీస్తు బిడ్డవంటే, క్రీస్తులో ఉన్నావంటే నీకు దేవుని ఆత్మ ఉండాలి. దేవుని ఆత్మ లేకపోతే నువ్వు క్రీస్తు బిడ్డవని ఎట్లా చెప్పగలరండి? చెప్పలేరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అట్లాగే దేవుని ఆత్మ గురించి పాత నిబంధనలో ఎన్నో వాగ్దానాలు ఇస్తారు దేవుడు. ఏమని? దేవుడు ఎప్పుడు కూడా మనకు దూరం కాకుండా ఉండాలి అంటే, దేవుడు ఎప్పుడు కూడా మనకు ఎడబాటు కాకుండా ఉండాలి అంటే, దేవుడు మన దగ్గరే ఉండాలి అంటే ఏం కావాలి? దేవుని ఆత్మ కావాలి. యేసుకేలు 39వ అధ్యాయము 29వ వచనం, అప్పుడు ఇశ్రాయేలుల మీద నా ఆత్మను కుమ్మరించెదను కనుక నేనిక్కడ వారికి పరాన్ముఖుడనై ఉండను. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పరాన్ముఖుడు అంటే పరాయవాడుగా ఉండవు. ఎట్లా ఉంటావు? నీకు దగ్గరగానే ఉంటా. ఇశ్రాయేలు మీద నా ఆత్మ, దేవుని ఆత్మను కుమ్మరిస్తామని దేవుడు వాగ్దానం ఇస్తామన్నారు. మరి దేవుని ఆత్మ ఉన్నప్పుడు, ప్రభు ఆత్మ ఉన్నప్పుడు, యేసయ్య ఆత్మ ఉన్నప్పుడు మరి నీకు దేవుడు దగ్గరగానే ఉంటాడు పిల్లారా. ఆయన పిలిస్తే పలుకుతాడు, ప్రార్థిస్తేనే ప్రార్థన ఆలకిస్తాడు. నువ్వు ఎక్కడ ఉంటావో అక్కడే ఉంటాడు. నీవు మంచి కార్యములు చేయడానికి అవకాశం ఉంటుంది. దేవుని ఆత్మ లేకపోతే నీవు మంచి కార్యములు చేయలేవు, దేవునికి దగ్గరగా ఉండలేవు, దేవుని దగ్గరగా జీవించలేవు, దేవుని దగ్గరైన మాటలు మాట్లాడలేవు. కాబట్టి ప్రియులారా, దేవుని ఆత్మ ఖచ్చితంగా ఉండాలి ప్రియులారా.